శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మంత్రం ఓం యం మం హం కురు కురు స్వాహ. ఈ మంత్రములో ఒక అద్భుతమైనటువంటి పరమార్థాలు ఉన్నాయి. తరచూ ఇళ్లల్లో రోగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అయ్యో ఒంట్లో నలతగా ఉందండి, ఏ పని చేయలేకపోతున్నాను, ఏదో అర్జెంటు సత్కార్యాలు పెట్టుకుంటుంటాం. ఆ కార్యాలు అవ్వకముందే మనకు ఇంట్లో రోగ సమస్యలు తీవ్రంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇది ఇంట్లో పెద్ద చిన్న వాళ్ళు వీళ్ళని భేదాలు ఉండవు. ఎవరికైనా కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో కూడా దైవానుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. దీపం పెడుతూ ఉండాలి, నమస్కారం చేసుకుంటూ ఉండాలి, భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి, పెద్దలను గౌరవిస్తూ ఉండాలి. ఇలా లేనటువంటి గృహాలలో కాస్తో కూస్తో వారి యొక్క స్థితిగతులను బట్టి దైవానుగ్రహానికి కాస్త దూరం జరగడం జరుగుతుంది. కానీ ఈ మంత్రసిద్ధి వలన మనసును లగ్నం చేస్తూ ఒకే ప్రదేశంలో మనం కూర్చొని ఉంటాము కాబట్టి ఏకాగ్రతతో దైవనామస్మరణ చేసేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. కాబట్టి ప్రతి కుటుంబంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మంత్రసిద్ధిలో ఉన్నటువంటి మర్మం ఏమిటి? ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలి, దైవశక్తితో అనుబంధం పెంచుకుంటూ ఉండాలి, భగవన్ నామస్మరణ చెయ్యాలి, పెద్దలను గౌరవిస్తూ ఉండాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడంలో ఈ మంత్రానికి ఉన్నటువంటి విలువలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఓం యం మం హం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని 27 రోజులు మీ పూజా మందిరం ముందు కూర్చొని ఒక దీపాన్ని వెలిగించుకొని ఆ దీపం వంక చూస్తూ ఈ మంత్రాన్ని 27 రోజులు, రోజుకి 27 రోజులు చొప్పున చదువుతూ ఉండినప్పుడు తప్పనిసరిగా ఆ సమయంలో భగవన్నామస్మరణ చేస్తూ అమ్మవారు ఈశ్వర కాళీ అవతారంలో మనకు దర్శనమిస్తారు. అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపంలోనే కాళికాదేవి అమ్మవారిగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. స్వరూపమంతా కూడా లింగాకారంలో ఉండి చేతిలో త్రిశూల ధారణతోటి అమ్మవారి దర్శనమిచ్చేటువంటి స్వరూపాన్ని మనం దర్శించుకుని ఉన్నప్పుడు ఆ గృహములో రోగాలు ఆ ఇంట దరి చేరవు అని ఉంటుంది. అందుకని ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా పఠించేటప్పుడు మనము అమ్మవారికి ప్రసాదముగా బిల్వపత్రాలను అమ్మవారి పాదాల చెంత ఉంచాలి. అమ్మవారి చిత్రపటం అక్కడ లేనప్పుడు మీ గృహంలో ఉన్నటువంటి శివ సంకల్పముతో అంటే ఆ పరమేశ్వరుని యొక్క ప్రతిమ ముందు ఆ పత్రాలను ఉంచి ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఇలా చేసిన అమ్మవారి అనుగ్రహముతో ఆ కుటుంబమునందు ఎలాంటి రోగాలు దరిచేరకుండా మంత్రం సిద్ధిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.